ఈ రోజున రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలకి ఏర్పాటు చేసిన పల్నాడు బాలవృక్షం అధ్యక్షులు షేక్ మస్తాన్ షరీఫ్ గారు, కార్యదర్శి కట్టా కోటేశ్వర గారు, ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి గారు, కార్యదర్శి ఎండి మోస్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి నర్సాపేట ఎమ్మెల్యే డాక్టర్ అందబాబు గారు, అదే రకంగా సుబ్బరాయ గుప్తా గారు, కాలేజ్ సెక్రటరీ ప్రెసిడెంట్ నల్లపాటి రాము గారు, ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీ శ్రీరాములు గారు, ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. ఎవరైనా చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్, రాజకీయాల్లో మెడిసిన్ కావాలన్నా ఏ కావాలన్నా ఉపాధ్యాయులు ఉన్నాయి. ఉపాధ్యాయులు తీసిన విద్యులు వల్లే వాళ్ళందరూ పైకి కంపెనీలు పెట్టడం కానీ ఏ రకంగా చేస్తున్నారు. పోయిన సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎదురుగా పిహెచ్సి కాలేజీలో పెట్టారు. నేను అడిగాను, సరే మా కాలేజీ ఉంది, నెక్స్ట్ ఇది మా కాలేజీలో పెట్టండి, ఈ ప్రోగ్రాం అంతా నేను చూసుకుంటాను, మీకే ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. అందరూ తప్పకుండా పెట్టుకుంటామని చెప్పారు. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 4 రోజుల నుంచి ప్రిన్సిపల్, సెక్రటరీ, కమిటీ మెంబర్లు అందరూ కష్టపడతా కానీ ఈ కార్యక్రమం పూర్తి కాదు. అదే రకంగా ఈ నెల నవంబర్ 29, 30 తారీఖు కూడా రాష్ట్ర స్థాయి బాలల దినోత్సవం కూడా ఏర్పాటు చేశారు. అది చాలా పెద్ద కార్యక్రమం. 3,000 మంది వస్తారు. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బంది లేదంటే మా కాలేజీ కావాల్సిన గ్రౌండ్ ఉంది, వెనకాల ఎన్ని చేతుల్లో కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. 75 సంవత్సరాల క్రితం ఈ కాలేజీని నాసర్ సుబ్బారెడ్డి గారు, నాసరావు గారు, కాశీరామరావు గారు, తాడపల్లి వెంకట గారు హాస్పిటల్లో చేసి దీన్ని కట్టించారు. మరి 75 సంవత్సరాల బిల్డింగ్ మీరు అందరం చూసుకోండి, అన్నీ కాకుండా వెయిటింగ్ ఫ్యాన్లు ఏమీ లేవు. ఏమైనా సరే ఈ సంవత్సరం మీరు రీమోడలింగ్ చేయాలని 3 కోట్ల రూపాయలు మనం బ్యాంకు లోన్ తీసుకోవాల్సింది. కాలేజీ ఆఫీసు 200 కోట్లు అయినా ఏ బ్యాంకు ముందుకు రావాలి. నా కన్యామండపం పెట్టి నేను లోన్ తీసుకొని ఇది మొత్తం బాగా చేస్తున్నాను. మరి ఈ రకంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా అంత ఆస్తి పెట్టరు. నా ఆస్తి పెట్టి 3 కోట్ల రూపాయలు పెట్టి చేయడం జరిగింది. కానీ 3 కోట్లు సరిపోదు. దీన్ని మొత్తం బాగా చేయాలంటే బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ అన్ని బాగా చేయాలంటే కనీసం 7-8 కోట్లు ఉంటే కానీ మేము ముందుకు పోలేము. మరి భగవంతుడు మాకు ఈ కార్యక్రమాన్ని ఓపికగా ఇచ్చి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చి నాకు తొందరగా మిగతా కార్యక్రమాలు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు.